ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. ఇక బంగ్లాదేశ్ ని ఓడించాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేయడంపై రోహిత్ స్పందించాడు. అక్షర్ తానేసిన ఫస్ట్ ఓవర్ లోనే వరుస బంతుల్లో 2 వికెట్లు కూల్చాడు. తనకి హ్యాట్రిక్ వికెట్స్ కూడా దక్కేదే, బట్ ఈజీ క్యాచ్ ని రోహిత్ వదిలేయడంతో మిస్ అయింది. దీని గురించి రోహిత్ మాట్లాడుతూ, రేపు అక్షర్ పటేల్ ని డిన్నర్ కి తీసుకెళ్తా అంటూ నవ్వాడు. నిజం చెప్పాలంటే అది చాలా ఈజీ క్యాచ్. ఆ క్యాచ్ ని నేను పట్టాల్సింది. ఈ స్థాయి క్రికెట్ లో ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు, బట్ ఆటలో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నాడు. అయితే ఈ క్యాచ్ డ్రాప్ అనంతరం బంగ్లాదేశ్ టీం పుంజుకుంది. 35 for 5 నుండి 228 రన్స్ చేయగలిగింది అంటే దానికి కారణం తౌహిద్ హృదయ్, జకీర్ అలీలే. వీళ్ళు మన వాళ్ళు ఇచ్చిన జీవన దానాల్ని ఉపయోగించుకొని భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తౌహిద్ సెంచరీని నమోదు చేయగా జకీర్ 68 రన్స్ సాధించి బంగ్లాదేశ్ టీం కి పోరాడే స్కోర్ ని అందించారు. వీరి గురించి కూడా రోహిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. హృదయ్ ఇంకా జకీర్లు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాళ్ళ అసాధారణ బ్యాటింగ్ కి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే అని అన్నాడు. తర్వాత టీమిండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ, గ్రౌండ్ లో అడుగు పెట్టక ముందే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ డిఫరెంట్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మా టీంలో చాలా అనుభవం ఉంది. శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఇద్దరు సూపర్ గా ఆడారు. గిల్ క్లాస్ బ్యాటింగ్ గురించి నాకు బాగా తెలుసు. తన పర్ఫార్మెన్స్ చూసి నేనైతే ఆశ్చర్యపోలేదు. అయితే గిల్ చివరి వరకు ఆడడం చాలా హ్యాపీగా అనిపించింది అన్నాడు రోహిత్. నిజం చెప్పాలంటే బాస్, గిల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడనే చెప్పాలి. ఒక టైంలో మన టాప్ ఆర్డర్ కుప్పకూలింది, బట్ గిల్, రాహుల్ తమ ఎక్స్పీరియన్స్ నంతా ఉపయోగించి టీం కి విజయాన్ని అందించారు. ఈ క్రమంలో గిల్ సెంచరీ సాధించగా రాహుల్ 41 పరుగులు సాధించాడు. ఇక అంతకుముందు మన బౌలింగ్ లో షమి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. రోహిత్ షమి గురించి కూడా గొప్పగా చెప్పాడు. షమి ప్రదర్శన మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. లాంగ్ బ్రేక్ తర్వాత వచ్చి కూడా బంతితో హదరగొట్టేశాడు. షమి టీం కోసం ఏం చేయగలడో మాకు తెలుసు. తనలా అవసరమైనప్పుడు ఆడే ఆటగాళ్లే మాకు కావాలి అన్నాడు రోహిత్. షమి ఈ మ్యాచ్ లో బీభత్సమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో 5 వికెట్ హాల్ ని అందుకున్నాడు. ఆ తర్వాత పిచ్ గురించి రోహిత్ ని అడగ్గా, ఒక్క మ్యాచ్ కే పిచ్ స్లో అయింది అని చెప్పడం కష్టం. పిచ్ ఎలా ఉన్నా సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడాల్సింది. ఈ మ్యాచ్ లో మేము పరిస్థితులకు తగ్గట్టే ఆడాం, గెలిచాం. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా పిచ్ ఇలానే ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. కానీ నా అంచనా ప్రకారం దాదాపు ఇలానే ఉంటుంది. బట్ ఖచ్చితంగా పిచ్ ఎలా ఉంటుందో చెప్పడానికి నేనేం క్యూరేటర్ని కాదు అని అన్నాడు రోహిత్. ఇలా హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ జరిగింది బాస్. అయితే బాస్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా బంగ్లాదేశ్ ఇచ్చిన టార్గెట్ ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే ఊపుని పాకిస్తాన్ తో మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేసి మ్యాచ్ గెలిచి నాకౌట్లకు అర్హత సాధించాలి. మీరేమంటారు బాస్? మరి బాస్, రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక్క లైక్ కొట్టేయచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.